pomegranate curd rice. స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం నూనె వేసుకుందాం. కొంచెం మినపప్పు. సో దీంట్లో మనకు కొంచెం ప్రోటీన్ లభిస్తుంది అండ్ పంట కింద పడుతూ ఉంటే క్రంచీగా అనిపిస్తుంది, పిల్లలకి టేస్టీగా కూడా ఉంటుంది. కాజు, వైటమిన్ ఈ ఉంటుంది అండ్ మనకి ఇందులో కూడా చక్కటి ప్రోటీన్ ఉంటుంది. పిల్లలకి మామూలుగా కూడా కాజు ఇస్తే ఇష్టంగా తింటారు కదండి. సో అలాంటి కాజుని మనం ఏమైనా డిషెస్లో వేస్తే కూడా ఆ డిష్ వాళ్ళకి నచ్చుతుంది అనమాట, కాజు వల్ల లేకపోతే మిగతా ఇంగ్రీడియంట్స్ వల్ల. కొంచెం ఆవాలు, కాస్త కరివేపాకు. సో ఈ రెసిపీ అంటే మనం ఈ కర్డ్ రైస్ అనేది సప్పర్కి ఇవ్వచ్చు. ఎందుకంటే సప్పర్ ఎర్లీగా ఇవ్వాలి, 7 to 7:30 మధ్యలో. పిల్లలు త్వరగా నిద్రపోతారు కాబట్టి. అండ్ అలాగే హెవీగా ఇవ్వడం వల్ల పిల్లలకి కాన్స్టిపేషన్ కానీ లేకపోతే సరిగా నిద్ర పట్టకపోవడం కానీ ఇండైజెషన్ కానీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హెల్తీగా ఏదైనా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ రెసిపీ సప్పర్కి బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం రైస్ తీసుకుంటున్నాం. ఇది బ్రౌన్ రైస్ లేదా సింగిల్ పాలిష్డ్ రైస్ మనకి లభిస్తుంది, అదైనా తీసుకోవచ్చు. పొట్టులో మనకి బి కాంప్లెక్స్ వైటమిన్స్తో పాటు చక్కటి ఫైబర్ ఉంటుంది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాబట్టి వైట్ పాలిష్డ్ రైస్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసి ఇలా మీరు బ్రౌన్ రైస్ కానీ సింగిల్ పాలిష్డ్ రైస్ కానీ తీసుకోవచ్చు. అండ్ అలాగే పేస్ట్ లాగా కాకుండా కొంచెం పిల్లలు నమిలి తినేలాగా ఉంటే వాళ్ళు ఆ చూయింగ్ కెపాసిటీని కూడా పెంచుకోగలుగుతారు. అండ్ వాళ్ళు ఎంత తింటున్నారు, ఏం తింటున్నారు, దాని టెక్స్చర్ ఏంటి, దాని టేస్ట్ ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. చాలామంది గ్రైండ్ చేసి పెట్టేస్తూ ఉంటారు, లేకపోతే మెత్తగా మ్యాష్ చేసి పెడుతూ ఉంటారు. అలా కాకుండా కొంచెం బాగా బాయిల్ చేసి కుక్ చేసి పెడితే మంచిది. అండ్ ఇప్పుడు మనం ఇందులోకి పెరుగు యాడ్ చేసుకుంటున్నాం. పెరుగులో చక్కటి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి అండ్ అలాగే ప్రోబయాటిక్స్ ఉంటాయి. పిల్లల డైజెషన్ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తాయి అండ్ గట్ హెల్త్కి కూడా చాలా మంచిది పెరుగు. సో పెరుగు మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్తో తయారు చేసిన పెరుగు కూడా ఇవ్వచ్చు హ్యాపీగా, ఎందుకంటే పిల్లలకి ఫ్యాట్స్ అన్నవి మంచివి. అండ్ చాలా టైట్గా కలిపేస్తూ ఉంటారు. అలా కాకుండా కొంచెం మనం జారుగా ఉండేలాగా, పిల్లలకి తినడానికి మింగడానికి అంటే స్వాలో చేయడానికి ఈజీగా ఉండేలాగా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం నీళ్ళు పోసుకుందాం. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. పిల్లలకి ఆ పెరుగు ఫ్లేవర్ అన్నది బాగా నచ్చుతుంది కాబట్టి ఇలా కర్డ్ ఎక్కువ యాడ్ చేసుకొని, అండ్ మనం ఇందాక పోపు రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పోపుని ఇలా పైనుంచి యాడ్ చేసుకుందాం. అండ్ లాస్ట్లో మనం ఇందులోకి పోమోగ్రానైట్ వేసుకుంటున్నాం, దానిమ్మ గింజలు. సో ఇందులో చక్కటి ఫైబర్ ఉంటుంది, రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మంచివి అని చెప్పుకుంటూ ఉంటాం కదండి. సో ఇలా బ్రైట్ రెడ్ కలర్లో ఉన్నాయి కాబట్టి ఇవి చాలా మంచిది. చక్కటి ఫైబర్ ఉంటుంది, కాన్స్టిపేషన్ రాకుండా పిల్లలకి ఇలాంటి ఫ్రూట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. సో ఇలా పెరుగన్నం చేసి పెట్టడం వల్ల పిల్లలకి మరింత న్యూట్రిషియస్గా ఉంటుంది అండ్ ఇష్టంగా కూడా తింటారు. చూసారా ఇంత కలర్ఫుల్గా ఉంది, టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా. పోమోగ్రానైట్ కర్డ్ రైస్ రెడీ అయిపోయింది.
పోమోగ్రానైట్ కర్డ్ రైస్ కి కావలసిన పదార్థాలు: బ్రౌన్ రైస్ 1 కప్పు, పెరుగు 1 కప్పు, నూనె ½ టీ స్పూన్, ఆవాలు ½ టీ స్పూన్, మినపప్పు ½ టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, దానిమ్మ గింజలు 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కాజు కొద్దిగా. పోమోగ్రానైట్ కర్డ్ రైస్ తయారు చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి మినపప్పు, జీడిపప్పు, ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి సాటే చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర కూడా వేసి పాన్ లో కాస్త కలుపుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన బ్రౌన్ రైస్, పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకొని తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకున్నాక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి పోపు మిశ్రమం వేసి దానిమ్మ గింజలు వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పోమోగ్రానైట్ కర్డ్ రైస్ రెడీ.